నమస్తే హెచ్సివి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సామూహిక ప్రార్థనతో ఐతానగర్ సాల్వేషన్ ఆర్మ్ చర్చ్ 6వ వార్షికోత్సవ ప్రత్యేక కూడికలు. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో అంగరంగ వైభవంగా శ్రీ సువర్చల హనుమత్ కళ్యాణం ఉత్సవాలు పర్యవేక్షించిన ఈవో హరిప్రసాద్. భారత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కొలకలూరులో మెగా మెడికల్ క్యాంప్. రక్షణ సైన్యం ద్వారా దేవుని సేవతో పాటు సామాజిక సేవలకు తగు ప్రాధాన్యం లభించడం దేవుని కృపే అని ఇందుకు కృషి చేస్తున్న చర్చ్ బాధ్యులకు వార్షికోత్సవ శుభాకాంక్షలని ముఖ్య అతిథిగా పాల్గొన్న రక్షణ సైన్య కమిషనర్ దాసరి డానియల్ రాజు పేర్కొన్నారు. స్థానిక ఐతానగర్లోని సాల్వేషన్ ఆర్మీ చర్చ్ 6వ వార్షికోత్సవాల ఆదివారం విశేష కార్యక్రమాలతో నిర్వహించారు. చర్చి బాధ్యులు గేరా థామస్ దంపతుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో రక్షణ సైన్యం కమిషనర్ దాసరి డానియల్ రాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత సైన్యం కవాతు వలె ఐతానగర్లో ప్రదర్శన నిర్వహించారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కార్యక్రమ ఆవశ్యకతను ముఖ్య అతిథిగా పాల్గొన్న సాల్మన్ రాజు మీడియాకు వివరించారు. వార్షికోత్సవానికి తను రావటం దేవుని ఆశీర్వాదమే అన్నారు. రక్షణ సైన్యం ద్వారా ప్రపంచంలో అనేక దేశాల్లో దేవుని సేవతో పాటు సామాజిక సేవలకు తగు ప్రాధాన్యం లభిస్తుందని చెబుతూ ఐతానగర్ రక్షణ సైన్యం చర్చి పురోభివృద్ధి అందిస్తున్న సేవల పట్ల సంతృప్తిని వ్యక్తం చేసి దేవుని ఆశీస్సులు అందరికీ లభించాలన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం కాపరి జె క్రీస్తుదాసు, సంఘం క్యాబినెట్ సెక్రటరీలు, సంఘ పెద్దలు కె రాంబాబు, బి శివప్రసాద్, ఎం నాంచారయ్య, పి సాంబయ్య, విశేషంగా సంఘ కుటుంబ సభ్యులు, యువత, మహిళా రక్షణ సైనికులు పాల్గొన్నారు. ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి పండుగలో 6 సంవత్సరాలు దేవుడు ఆశీర్వదించి ఈ నూతన ఈ యొక్క ప్రార్థనా మందిరాన్ని నిర్మించి అనేక కార్యక్రమాలు ఈ స్థలంలో జరుగుతూ సువార్త, సాంఘిక ఇంకా అనేక రకాల సేవలు ఐతానగర్ సెంట్రల్ కోర్ ముందంజలో ఉన్నందుకు మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ యేసు ప్రభు నామంలో మీకు శుభాలు మరొకసారి తెలియజేస్తున్నాను. దేవుడు ఐతానగర్ సంఘాన్ని దీవించునుగాక. మరి దేవుని నామస్తులు మన ఐతానగర్ సెంట్రల్ కోరు మరి 6వ వార్షికోత్సవ వేడుకకు మన రాష్ట్ర నాయకులు కమిషనర్ డి దాసరి డానియల్ రాజయ్య గారు రావడం మాకెంతో ఆశీర్వాదకరము, మాకెంతో సంతోషకరము. అంతేకాకుండా మా సంఘ పెద్దలు, మా కమిటీ పెద్దలు, మా యూత్ వారు మరి అందరూ కలిసి ఈ విధంగా చక్కగా ప్రశాంతంగా జరుపుకుంటున్నందుకు ఆ దేవునికి వందనాలు. ఆ దేవుని కృప మా సంఘం మీద, మా సంఘ పెద్దల మీద, మరి ప్రతి ఒక్కరి మీద ఉండాలని దేవుని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమం దేవుని మహిమార్థమై జరుగుతుంది. ఈ యొక్క రక్షణ సైన్యము ప్రపంచవ్యాప్తంగా అనేక సాంఘిక, ఆర్థిక, రాజకీయ అన్ని కార్యక్రమాల్లో, సాంఘిక కార్యక్రమాలు లేకపోతే ఇంకా సోషల్ కార్యక్రమాలు, ఇంకా ఆధ్యాత్మికమైన కార్యక్రమాల్లో చాలా విధంగా పాల్గొంటూ ఉంటుంది. ఆరోగ్యమే మహాభాగ్యం, సేవే పరమావధి అని భావించే తమ తండ్రి స్వర్గీయ యడ్ల కాళీప్రసాద్ ఆశయాలకు అనుగుణంగా సామాజిక బాధ్యతగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ తాము ముందుకు సాగుతున్నామని తెలంగాణ జీఎస్టీ జాయింట్ కమిషనర్ యడ్ల శ్రీలీల ఆదివారం తెనాలి మండలం కొలకలూరు గ్రామంలో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిర కార్యక్రమంలో అన్నారు. ప్రజా వైద్యులు స్వర్గీయ యడ్ల కాళీప్రసాద్ వర్ధంతిని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర జీఎస్టీ జాయింట్ కమిషనర్ యడ్ల శ్రీలీల పర్యవేక్షణలో శ్రీ భారత్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో తెనాలి మండలం కొలకలూరు గ్రామంలో ఆదివారం నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరానికి ప్రజల నుండి అనూహ్య స్పందన లభించింది. గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జేవిఎం హాస్పిటల్స్ అధినేతలు డాక్టర్ జవాజీ కోటినాగయ్య, డాక్టర్ లక్ష్మీ దంపతుల ఆధ్వర్యంలో వైద్య బృందం పలు వ్యాధులకు సంబంధించిన వైద్య పరీక్షలను ఉచితంగా నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. కొలకలూరు గ్రామ పరిసర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు ఈ వైద్య శిబిరంలో వైద్య సేవలను వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ జీఎస్టీ జాయింట్ కమిషనర్ యడ్ల శ్రీలీల మీడియాతో మాట్లాడుతూ తమ తండ్రి ఆశయాలకు అనుగుణంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ తాము ముందుకు సాగుతున్నామని అన్నారు. గతంలో శ్రీ భారత్ ఫౌండేషన్ వారితో కలిసి గ్రామంలో 5K రన్ కార్యక్రమం మరియు సేంద్రియ వ్యవసాయంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ ఉచిత వైద్య శిబిరానికి సహాయ సహకారాలు అందించిన జేవిఎం హాస్పిటల్స్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. జేవిఎం హాస్పిటల్స్ అధినేత డాక్టర్ జవాజీ కోటినాగయ్య మాట్లాడుతూ పుట్టి పెరిగిన గ్రామం పట్ల మమకారంతో యడ్ల శ్రీలీల పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఉన్నత ఉద్యోగిగా ఉన్నత హోదాలో విధులు నిర్వహిస్తూ కూడా జన్మభూమి రుణాన్ని తీర్చుకోవటం హర్షణీయమని అన్నారు.
జేవిఎం హాస్పిటల్స్ తెనాలి మరియు గుంటూరు సంస్థల ఆధ్వర్యంలో పరిసర ప్రాంతాల ప్రజలకు అత్యాధునిక మెరుగైన వైద్య సేవలను తాము అందిస్తున్నామని అన్నారు. స్వర్గీయ యడ్ల కాళీప్రసాద్ కుటుంబ సభ్యుల ఔదార్యాన్ని, సామాజిక సేవా దృక్పథాన్ని ప్రత్యేకంగా కొనియాడారు. ఖలీల్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో శ్రీభారత్ ఫౌండేషన్ సభ్యులు సాయిరాం, శ్రీరామ్, రవి, చంద్రిక, గ్రామస్తులు యడ్ల శ్రీధర్, గూడూరు చంద్రం, ఒల్లూరు అజయ్ కుమార్, గ్రామ మాజీ సర్పంచ్ ఒల్లూరు వరప్రసాద్, ఏటుకూరు గ్రామ మాజీ సర్పంచ్ ఉగ్గిరాల సీతారామయ్య, రిటైర్డ్ తెలుగు టీచర్ తన్నీరు సుబ్బారావు, పున్నారావు, తాడికొండ చిన్నబ్బాయి, న్యాయవాది పెరికెల డానియల్ తదితరులు పాల్గొనగా చిన్నారి స్నేహం టీం సభ్యులు ఈ కార్యక్రమాలను పర్యవేక్షించారు. అందరికీ నమస్కారం. ఈరోజు మా నాన్నగారు అయినటువంటి డాక్టర్ యడ్ల కాళీప్రసాద్ గారి 4వ వర్ధంతి సందర్భంలో మేము ఈరోజు కొలకలూరు గ్రామంలో సేవే మా ధ్యేయంగా, ఆరోగ్యమే మహాభాగ్యంగా ఉండాలని చెప్పేసి మా నాన్నగారి యొక్క నినాదం. మా ఫాదర్ ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో తన సర్వీసెస్ని ఆల్మోస్ట్ 25 అండ్ అబోవ్ ఇయర్స్ ఇక్కడ నిర్వర్తించడం జరిగింది. ఆయన యొక్క సేవని, ఆయన యొక్క తత్వాన్ని మేమందరం కూడా ఫాలో అవుతూ ఆయనకి నివాళులు అర్పించడానికి ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంలో ఈ మెడికల్ క్యాంపుని కొలకలూరు అండ్ బాబాయిపేట అండ్ కాజీపేట గ్రామ ప్రజలందరికీ కూడా అందించడం జరిగింది. జేవిఎం హాస్పిటల్స్, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ వారి ఆధ్వర్యంలో భారత్ ఫౌండేషన్ యొక్క సంస్థ యొక్క నిర్వహణలో ఈ మెగా క్యాంపు మెడికల్ సేవలను అందించడం జరిగింది. ఈరోజు చాలామంది గ్రామ ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి వారి యొక్క అవసరాలను, వారి యొక్క ఆరోగ్య పరిస్థితులను చూపించుకోవడానికి రావడం అనేది చాలా మంచి పరిణామంగా భావిస్తున్నాం. ఇక్కడ అందరూ మాకు సహాయ సహకారాలు అందించినటువంటి డాక్టర్స్ అందరికీ కూడా, అదేవిధంగా గ్రామ సభ్యులకు, గ్రామ ప్రజలందరికీ కూడా మా హృదయపూర్వక కృతజ్ఞతలు. కాళీప్రసాద్ గారి వర్ధంతి సందర్భంగా వాళ్ళ డాటర్ అయినటువంటి శ్రీలీల గారు, కుమారుడు శ్రీధర్ గారు ఏర్పాటు చేయించారు ఈ క్యాంపుకి జేవిఎం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ గుంటూరు నుండి మరియు తెనాలి జేవిఎం మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్ డాక్టర్స్ ఇక్కడికి వచ్చి ఈ సేవలు అందిస్తున్నారు. ఇక్కడ కొన్ని టెస్టులు, ల్యాబ్ టెస్టులు కూడా చేయడం జరుగుతుంది. బ్లడ్ గ్లూకోజు అండ్ ఈసీజీ తీయటం జరుగుతుంది. అదేవిధంగా అవసరమైన వాళ్ళకి మందులు కూడా ఉచితంగా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. స్పందన బాగుంది. కొన్ని క్రానిక్గా ఉన్నటువంటి కేసులు ఐడెంటిఫై చేయడం జరిగింది. మామూలుగా రొటీన్గా ఉన్నటువంటి వాళ్ళలో ఏమీ జబ్బులు లేవని అనుకున్నప్పటికి కూడా కొన్ని జబ్బులు ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ట్రీట్ చేయగలిగి చేసి మిగతాని తర్వాత హాస్పిటల్కి వచ్చి ట్రీట్ చేయించుకోమని చెప్పి చేయించవడం జరుగుతుంది. ఏర్పాటు చేసినందుకు మా తరపున జేవిఎం హాస్పిటల్ అండ్ మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్ తరపున శ్రీలీల గారికి, శ్రీధర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ సువర్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి కళ్యాణం భక్తులను అలరించింది. స్థానిక షరఫ్ బజార్లోని శ్రీ సువర్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి శ్రీ సువర్చల హనుమత్ కళ్యాణోత్సవం కనుల పండుగ నిర్వహించారు. స్వామివారిని గజవాహన సేవలో, అమ్మవారు గరుడ వాహన సేవలో పట్టణ పురవీధుల్లో గ్రామోత్సవం నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఎదుర్కోల ఉత్సవం నిర్వహించి కళ్యాణోత్సవాన్ని అర్చకులు, పండితులు వైఖాన ఆగముక్తంగా జరిపారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి హరిప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉత్సవాల్లో భక్తులు విశేషంగా పాల్గొని శ్రీ సువర్చల హనుమత్ కళ్యాణోత్సవాన్ని తిలకించారు. ఆదివారం ఉదయం ఉస్త్రవాహన సేవ జరిపారు. ఆలయ వంశ పారంపర్య అర్చకులు రంపిచెర్ల శ్రీనివాసమూర్తి నేతృత్వంలో జరిగిన కార్యక్రమంలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయాన్ని ప్రత్యేక అలంకరణతో, విద్యుత్ దీపాలతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. బాల్య దశలో మాట్లాడే వయసులో మాటలు రాకపోయినా, వినికిడి శక్తి సరిగా లేకపోయినా ప్రాథమిక దశలోనే సమస్యను గుర్తించి అందుకు అనుగుణంగా థెరపీ సేవలు అందించడం ద్వారా బాల్యంలోనే సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఉచిత స్పీచ్ హియరింగ్ అవగాహన సదస్సులో
డాక్టర్ ఏంజెల్ రిచర్డ్ పేర్కొన్నారు. స్థానిక గంగానమ్మపేట భట్టవారి వీధిలో గల రాజేంద్ర స్పీచ్ హియరింగ్ క్లినిక్ నందు ఆదివారం ఉచిత హియరింగ్ స్పీచ్ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని పలు ప్రాంతాల్లో వారి పిల్లలకు ఉన్న సమస్యను వివరించి తగు వైద్య సేవలు పొందారు. ఈ సందర్భంగా డాక్టర్ ఏంజెల్ రిచర్డ్స్ మాట్లాడుతూ ఉచిత అవగాహన సదస్సు 40 మంది వరకు వచ్చారని, వారికి తగు విధంగా మెడికల్ కౌన్సిలింగ్ ఇచ్చామన్నారు. సమస్యను బాల్య దశలోనే పరిష్కరించే వైద్య సేవలు, థెరపీ సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. సకాలంలో పిల్లలు మాట్లాడక ఇబ్బంది పడుతున్నా, వినికిడి లోపం ఉన్నా, ఎక్కువగా టీవీ, సెల్ ఫోన్ చూస్తున్నా వెంటనే క్లినిక్ లో సంప్రదించడం ద్వారా సమస్య వాస్తవ పరిస్థితి తెలుస్తుందన్నారు. ఉచిత అవగాహన సదస్సుకు మంచి స్పందన లభించిందన్నారు. రాజేంద్ర స్పీచ్ అండ్ హియరింగ్ క్లినిక్ ఫౌండర్ నేను డాక్టర్ ఏంజెల్ రిచర్డ్స్ని. ఈరోజు రాజేంద్ర స్పీచ్ అండ్ హియరింగ్ క్లినిక్లో ఫ్రీగా స్పీచ్ అండ్ హియరింగ్ అసెస్మెంట్ క్యాంప్స్ జరిగాయి. సో చాలామంది ఈ సమస్యలతోటి బాధపడే వాళ్ళు ఉన్నారు అని ఈరోజు మాకే చాలా షాకింగ్గా ఉంది. బట్ వాళ్ళకి కావాల్సిన ఫ్రీగా స్పీచ్ అండ్ హియరింగ్ అసెస్మెంట్స్ 2 చేశాము. వాళ్ళ పేషెంట్స్ కూడా దగ్గరగా ఒక 30 to 40 మెంబర్స్ వరకు వచ్చి చెకప్ చేయించుకొని వెళ్ళారు. ఇంకా తెనాల్లో ఎవరైనా ఇలాంటి సమస్యలతోటి ఆటిజం, ADHD, స్పీచ్ డిలే అండ్ వినికిడి సమస్యలతో ఎవరైనా ఇబ్బంది పడుతున్నట్లయితే దయచేసి ఇంకా మీరు ముందుకు వచ్చి టెస్ట్లు ఇవన్నీ చేయించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ సమస్యల్ని మనం త్వరగా ఐడెంటిఫై చేయగలిగితే త్వరగా దానికి సొల్యూషన్ అన్నది ఎత్తుక్కోవచ్చు, దానికి తగ్గ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు, దానికి తగ్గ కౌన్సిలింగ్ మేము ఇవ్వగలుగుతాము. చాలా లేట్గా వచ్చారు అంటే అది మీకే ఇబ్బంది కలుగుతుంది. ఇంకా ఎవరైనా ఇలాంటి సమస్యలతో ఉన్నట్లయితే దయచేసి ముందుకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇంకా ఈ ఫ్రీ హియరింగ్ అండ్ స్పీచ్ క్యాంప్ ఈ వీక్ కూడా నడుస్తుంది. ఇంకా ఎవరికైనా ఉంటే ఈ వీక్లో ఎప్పుడైనా వచ్చి మమ్మల్ని కలవచ్చు. థ్యాంక్ యూ. వేమూరు నియోజకవర్గం చుండూరు మండలం ఆలపాడు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కోదండ రామాలయం 75వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా ఆదివారం రామ పట్టాభిషేకం నిర్వహించారు. పాంచారాత్ర ఆగమ ప్రకారం ప్రారంభమైన కార్యక్రమాల్లో 8వ రోజున సుప్రభాత సేవ అనంతరం మహాపూర్ణాహుతి జరిపి మూర్తి కుంభం, సోమకుంభాలతో ఆలయ ప్రాంగణంతో పాటు విమాన గోపురం గర్భాలయాలను మంత్రపూర్వకంగా ప్రోక్షణ చేశారు. ఆగమ పండితులు వేద పారాయణం చేసి రామ పట్టాభిషేక విశేష ఫలితాన్ని భక్తులకు వివరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వేమూరు శాసనసభ్యులు మాజీ మంత్రి నక్క ఆనందబాబు భక్తి ప్రపత్తులతో పట్టాభిషేక కార్యక్రమంలో పాల్గొన్నారు. పండితులు ఆయన గోత్రనామాలతో మూల విరాట్ స్వరూపం వద్ద ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం ఘనంగా సత్కరించి వేద ఆశీర్వచనం చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని రామనామ సంకీర్తన ఆలపించడంతో గ్రామం రామనామంతో మారుమ్రోగింది. గ్రామానికి చెందిన అనేక కుటుంబాల వారు సుదూర ప్రాంతాల నుంచి పట్టాభిషేక కార్యక్రమానికి హాజరయ్యారు. చాపల వెంకట శివయ్య, చాపల వెంకట శ్రీరామ్మూర్తి, నరాలశెట్టి గోపి, బావిరెడ్డి ఆంజనేయులు, నరాలశెట్టి వెంకయ్య పీటలపై కూర్చుని శ్రీరాముని పట్టాభిషేక కర్తలుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ఉగ్గిరాల సీతారామయ్య, సర్పంచులు అమిశెట్టి శ్రీరామూర్తి, చేబ్రోలు బోడియా, జనసేన పార్టీ నాయకులు నాగం పవన్, మంత్రి శివకోటేశ్వరరావు, శివారెడ్డి, విఎస్కే ప్రసాద్, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అన్న సంతర్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు. మనకున్న దానిలో ఎంతో కొంత తోటివారి కోసం వినియోగించే విధానం ప్రతి ఒక్కరూ అలవర్చుకోవటం ద్వారా మెరుగైన సమాజం పరిడవిల్లుతుందని మహాత్మా సేవా శాంతి ఆశ్రమం వ్యవస్థాపకులు వజ్రాల రామలింగాచారి, యోగా సభ్యులు ముద్దాబత్తుని సాంబశివరావు సేవ స్ఫూర్తిని ప్రశంసించారు. స్థానిక బుర్రిపాలెం రోడ్లోని ASN మహిళా ఇంజనీరింగ్ కళాశాల మహాత్మ సేవా శాంతి ఆశ్రమంలో యోగా సభ్యులు ముద్దాబత్తుని సాంబశివరావు 61వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఆశ్రమ వృద్ధులకు అన్నదాన సేవలు నిర్వహించారు. ఆదివారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో తొలుత మహాత్మా గాంధీ పీఠం వద్ద ప్రత్యేక పూజ నిర్వహించారు. వృద్ధులకు పండ్లు, మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆశ్రమ వ్యవస్థాపకులు వజ్రాల రామలింగాచారి మాట్లాడుతూ ముద్దాబత్తుని సాంబశివరావు జన్మదినోత్సవాలను అనేక పర్యాయాలు ఆశ్రమంలో నిర్వహించి వృద్ధులకు తమ వంతు సేవ అందించారని అన్నారు. మనలో ఉన్న దానిలో ఎంతో కొంత తోటి వరకు ఉపయోగపడే సేవలు చేయడం ద్వారా సమాజంలో విలువలు పరడవిల్లుతాయన్నారు. అనంతరం ఆశ్రమ వృద్ధులకు అన్నదాన సేవలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ యోగ తెనాలి శాఖ కన్వీనర్ ఎం రమణయ్య, ఎం శివశంకర్, దివ్వల ఏడుకొండలు, కటివరం గ్రామ ఉప సర్పంచ్ మంచాల సురేష్, తోటకూర కోటేశ్వరరావు, కె శ్రీనివాసులు, రామశెట్టి నరసింహ తదితరులు సాంబశివరావుకు శుభాకాంక్షలు తెలిపారు. కస్తూరిబాయి కి జై, కస్తూరిబాయి కి జై, కస్తూరిబాయి కి జై.
తెనాలి మండలం కొలటూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి ఆలయ రథోత్సవ కార్యక్రమం ఆదివారం సాయంత్రం కోలాహల వాతావరణం మధ్య కన్నుల పండుగగా కొనసాగింది. గోవిందా గోవిందా అనే భక్తి పారవస్య నినాదాలతో గ్రామంలోని ప్రజలందరూ ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. దీంతో గ్రామంలో ఒక పండుగ వాతావరణం నెలకొంది. తెనాలి మండలం కొలకలూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి ఆలయ రథోత్సవ కార్యక్రమం ఆదివారం సాయంత్రం అత్యంత కోలాహలంగా ఉత్సాహంగా కొనసాగింది. గత 77 సంవత్సరాలుగా గ్రామంలో ఈ రథోత్సవం కొనసాగటం విశేషం. స్వామి అమ్మవార్లు రథంపై వేంచేసి భక్తులకు దర్శనమిచ్చారు. గ్రామ పురవీధుల్లో ఈ రథోత్సవం సందడి వాతావరణం మధ్య కొనసాగింది. భక్తితో రథం లాగటానికి అన్ని వయస్సుల వారు ఉత్సాహంగా ముందుకొచ్చి ఈ రథోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ రథోత్సవ తిరునాళ్లతో గ్రామంలో ఒక పండుగ వాతావరణం నెలకొంది. వివిధ ప్రాంతాల్లో ఉన్నత ఉద్యోగాలు ఉన్నత హోదాలో ఉన్నవారు కూడా స్వగ్రామానికి విచ్చేసి ఈ రథోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం విశేషం. జై చెన్నకేశవ జై జై చెన్నకేశవ అనే భక్తి పారవస్య నినాదాలతో గ్రామస్తులు ఈ రథోత్సవంలో పాల్గొని పునీతులయ్యారు. కాకతీయ యూత్ సభ్యుల ఆధ్వర్యంలో ఈ రథోత్సవం కన్నుల పండుగగా ఉత్తేజభరితంగా కొనసాగింది. కాకతీయ యూత్ సభ్యులు ఈ కార్యక్రమాలను పర్యవేక్షించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సామూహిక ప్రార్థనతో ఐతానగర్ సాల్వేషన్ ఆర్మ్ చర్చ్ 6వ వార్షికోత్సవ ప్రత్యేక కూడికలు. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో అంగరంగ వైభవంగా శ్రీ సువర్చల హనుమత్ కళ్యాణం ఉత్సవాలు పర్యవేక్షించిన ఈవో హరిప్రసాద్. భారత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కొలకలూరులో మెగా మెడికల్ క్యాంప్. ఇవి నాటి హెచ్సివి న్యూస్. నమస్తే.